నమస్కారం. మీ ఇంట్లో తాగే నీరు నిజంగా సురక్షితమేనా? ఆర్‌ఓ కొనాలా? యూవీ కొనాలా? కాపర్ మంచిదా? ఆల్కలైన్ అవసరమా? చాలామందికి ఈ సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంటికి ఏ వాటర్ ప్యూరిఫైయర్ సరిపోతుందో మీరే నిర్ణయించుకుంటారు. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. శుభ్రమైన నీరు ఎందుకు అవసరం అంటే, మన శరీరంలో సుమారు 60% వరకు నీరే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే మనం తాగే నీటి నాణ్యత చాలా ముఖ్యం కదండి. కాబట్టి కలుషితమైన నీరు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కడుపు ఇన్ఫెక్షన్ రావచ్చు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు, వృద్ధులు త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే శుభ్రమైన తాగునీరు ప్రతి కుటుంబానికి అవసరం కదండి. సో వాటర్ ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుంది? ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్లో సాధారణంగా ఇవి ఉంటాయి. మొదట సెడిమెంట్ ఫిల్టర్. ఇది ఇసుక, మట్టి, దుమ్ము వంటి పెద్ద కణాలను తొలగించడానికి ఈ సెడిమెంట్ ఫిల్టర్ ఉపయోగపడుతుంది. తర్వాత కార్బన్ ఫిల్టర్. నీటిలోని చెడు వాసన, రుచి మరియు కొన్ని రసాయనాలు తగ్గించడంలో ఈ కార్బన్ ఫిల్టర్ సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆర్ఓ మెంబ్రేన్. నీటిలో కరిగి ఉన్న అధిక టీడీఎస్, కొన్ని హానికరమైన లవణాలను తగ్గించడానికి ఈ ఆర్ఓ మెంబ్రేన్ యూజ్ చేస్తారు అందులో. ఇక యూవీ అనేది బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇదైతే యూవీ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. యూఎఫ్ ఫిల్టర్ అనేది చిన్న కణాలను వడకట్టి నీటిని మరింత శుభ్రం చేస్తుంది. కొన్ని మోడల్లో కాపర్, ఆల్కలైన్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి. అయితే ఎవరికి ఏ సిస్టమ్ సరిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బోర్వెల్ నీరు వాడుతున్నారా? నీటి టీడీఎస్ ఎక్కువగా ఉంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ సరైన ఎంపిక చెప్పుకోవచ్చు. మున్సిపల్ వాటర్ లేదా తక్కువ టీడీఎస్ ఉన్న నీరైతే యూవీ లేదా యూఎఫ్ సిస్టమ్ చాలాసార్లు సరిపోతుంది. హాట్ వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ సాఫ్ట్నర్ కూడా ఉపయోగపడుతుంది. వాటర్ సాఫ్ట్నర్ తీసుకోవచ్చు. అపార్ట్మెంట్లోకి వస్తే మున్సిపల్ నీరు వస్తే మాత్రం ముందు నీటి టీడీఎస్ చెక్ చేసుకోండి. అవసరాన్ని బట్టి సిస్టమ్ ఎంచుకోవడం మర్చిపోకండి. అందరికీ ఆర్ఓ అవసరం లేదు. అలాగే ఆర్ఓ అవసరమైన వారికి ఆర్ఓ లేకపోవడం కూడా మంచిది కాదు. కాబట్టి మీ నీటి టీడీఎస్ని బట్టి మీకు ఆర్ఓ కావాలా, యూఎఫ్ సరిపోతుంది అనేది ప్లాన్ చేసుకోవాలి. ముందు వాటర్ టెస్ట్, తర్వాతే వాటర్ ప్యూరిఫైయర్. మనలో చాలామంది టెక్నీషియన్స్ వచ్చి మీకు ఇది తీసుకోని అని చెప్తే తీసేసుకుంటా. అలా కాకుండా మీరు మీ వాటర్ని చెక్ చేసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మీ వాటర్ ఎంత టీడీఎస్లో ఉందో ముందుగా తెలుసుకోవాలి. ముందుగా వాటర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు బ్రాండ్ పేరు మాత్రమే కాకుండా మీ నాణ్యతను కూడా, మీ నీటి నాణ్యత తప్పకుండా తెలుసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే బ్రాండ్ అనేది ముఖ్యం కాదు. బ్రాండ్ ఎన్ని రకాల బ్రాండ్ని బట్టి వాల్యూస్ మారుతాయి తప్ప అక్కడ బ్రాండ్ ఇంపార్టెంట్ కాదు. కొన్ని విషయాలు ఉంటుంది. అయితే టీడీఎస్ ఏంటంటే ఈ కార్బన్, సెడిమెంటు, మెంబ్రేన్ ఇవన్నీ ఒకే విధంగా వర్క్ చేస్తాయి. కాబట్టి అక్కడ బ్రాండ్ అనేది మనకు చెప్పుకోవడానికి తప్ప మిగతా విషయాలు అంత ఉపయోగపడదని చెప్పుకోవచ్చండి. ఇది నా అభిప్రాయం. మీ ఇంటికి ఏ సిస్టమ్ సరిపోతుందో తెలియకపోతే మమ్మల్ని సంప్రదించండి. మీ నీటి టీడీఎస్ ఆధారంగా సరైన సలహా ఇస్తా. టీడీఎస్ కూడా చెక్ చేపిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. తప్పకుండా టీడీఎస్ అంటే ఏంటో మాత్రం తెలుసుకోవాలి. నిజంగా కాపర్, ఆల్కలైన్ మనకి ఎంతవరకు అవసరం, ఆర్ఓ, యూఎఫ్ ఆర్ఓ వాడాలా, యూఎఫ్ మనం వాటర్కి సరిపోతుందా లేదని ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సిందే. ఆర్ఓ మెంబ్రేన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఏ వాటర్కి ఎంత టీడీఎస్లు వేస్తున్నారు, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మనం కొనేటప్పుడు తెలుసుకోవాలి. ఆర్ఓ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఏ టైంకి వేయాలి, వాటర్ ఉండేటప్పుడు వేయాలా, లేకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఫిల్టర్లు ఎప్పుడు మార్చాలి, ఎప్పుడెప్పుడు మార్చాలి, బోర్వెల్ నీటికి ఏ సిస్టమ్ అవసరం ఉంటుంది, మున్సిపల్ నీటికి ఏ సిస్టమ్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు మనం చేసే తప్పులు ఏంటో, ఇలాంటి పూర్తి అన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అయిపోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.